తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి గాంధీ భవన్లో జరిగిన పీఏసీ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా మిగతా 4 గ్యారంటీల అమలుపై చర్చించారు. మహిళలకు నెలకు 2,500 రూపాయల పథకంపై ఈ నెల 28న మరోసారి చర్చించి నిర్ణయం తీసుకుంటామని షబ్బీర్ అలీ వెల్లడించారు. 4,000 పింఛన్ అమలుపై సుదీర్ఘ చర్చలు జరిగాయని తెలిపారు. ఈ నెల 28 నుంచి మరికొన్ని పథకాలకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమవుతుందని షబ్బీర్ అలీ చెప్పారు. రాష్ట పరిస్థితి చాలా అస్తవ్యస్తంగా ఉందన్నారు షబ్బీర్ అలీ. రాబోయే లోక్సభ ఎన్నికల్లో సోనియా గాంధీని తెలంగాణ నుంచి పోటీ చేయించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మన తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారు రావడం, ఆమె ఒక ఉపన్యాసంతో తెలంగాణ ఇచ్చినాను, ఇలాంటి తెలంగాణ కాదు, నేను మీ యొక్క తెలంగాణకు కోరుకున్న కోరిక మేరకు ఈ తెలంగాణ పని చేస్తలేదు, నేను నిజమైన తెలంగాణ మీరు ఏ డ్రీమ్ చూసినారో దాన్ని అమలు చేయాలంటే కాంగ్రెస్కి ఒక అవకాశం ఇవ్వమని చెప్పినందుకు ప్రజలు ఆకర్షాయి మరి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినందుకు మరి ఇలా మా యునానిమస్గా తీర్మానం చేసి శ్రీమతి సోనియా గాంధీ గారికి తెలంగాణలో లోక్సభలో పోటీ చేయాలని యునానిమస్ తీర్మానం చేసి ఈ యొక్క ఉత్తరం కూడా రాసి అక్కడ హైకమాండ్ ఖర్గే గారితో రిక్వెస్ట్తో సహా సోనియా గాంధీకి రిక్వెస్ట్ చేయబోతున్నాం. దయచేసి మీరు తెలంగాణలో పార్లమెంట్ ఎలక్షన్ పోటీ చేయండి. గతంలో కూడా శ్రీమతి ఇందిరాగాంధీ గారు మెదక్ పార్లమెంట్ నుంచి పోటీ చేసినారు. అదే చరిత్ర మళ్ళీ మీరు ఇక్కడికి వచ్చి తెలంగాణ మీరిచ్చిన తెలంగాణలో మీరు తెలంగాణ తల్లిగా ఇక్కడ పోటీ చేయాలని కాంగ్రెస్ పార్టీ మరి తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి గాంధీ భవన్లో జరిగిన పీఏసీ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా మిగతా 4 గ్యారంటీల అమలుపై చర్చించారు. మహిళలకు 2,500 రూపాయల పథకంపై ఈ నెల 28న మరోసారి చర్చించి నిర్ణయం తీసుకుంటామని షబ్బీర్ అలీ వెల్లడించారు. ఇక 4,000 పింఛన్ అమలుపైన కూడా చర్చలు జరిగాయని తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. స్పందన పీఏసీ సమావేశంలో కీలక 3 తీర్మానాలు కూడా చేశారు. అయితే ఇటు కాంగ్రెస్ పార్టీ ఘన విజయం అందించిన ప్రజలకు కూడా కృతజ్ఞత తెలిపారు. దీనికి సంబంధించి కూడా ఆ కీలక విషయాలను కూడా ఆ పీఏసీ కన్వీనర్ షబ్బీర్ అలీ కూడా మీడియాకి వెల్లడించడం జరిగింది. అయితే పీఏసీలో చాలా కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు. ఎందుకంటే ఆల్రెడీ అసెంబ్లీ సమావేశాలు ముగిశాయి. మరో 4-5 నెలల్లో పార్లమెంట్ ఎలక్షన్ల నేపథ్యంలో పార్లమెంట్ ఎలక్షన్లే టార్గెట్ గా ఇటు కాంగ్రెస్ కూడా భావిస్తుంది కాబట్టి ఈ నేపథ్యంలో ఇప్పటికే మెయిన్ గా 6 గ్యారెంటీలపై కూడా ఫోకస్ చేసింది. అందులో ఆల్రెడీ ఒక గ్యారంటీ సంబంధించి ఇంప్లిమెంట్ చేస్తుంది కాబట్టి మిగతా 3 గ్యారెంటీలపై కూడా ఫోకస్ చేసింది. దీనిపై కూడా 6 గ్యారెంటీలపై కూడా ఇటు పీఏసీ సమావేశంలో చర్చించారు. అయితే మిగిలిన గ్యారెంటీలపై అసెంబ్లీలో సీఎం ప్రకటిస్తారన్నది కూడా షబ్బీర్ అలీ ప్రకటించడం జరిగింది. అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కూడా సభ్యులు వివరిస్తారన్నది కూడా ఇందులో తెలపడం జరిగింది. ఇటు మెయిన్ గా రేషన్ కార్డులు, పెన్షన్లు, హౌసింగ్ పై త్వరలో గ్రామ సభ ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుంటారన్నది కూడా షబ్బీర్ అలీ చెప్పడం జరిగింది. ఈ నెల 20 నుంచి ప్రతి గ్రామంలో గ్రామ సభలు నిర్వహించి రాష్ట్ర వ్యాప్తంగా దరఖాస్తులు స్వీకరిస్తారని కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే గ్రామ సభలలో లబ్ధిదారుల ఎంపిక ఉంటుందని ప్రతి ఒక్కరు కూడా న్యాయం చేసే విధంగా, అంటే కింది స్థాయి నుంచి కూడా అందరికీ లబ్ధి చేకూర్చే విధంగా 6 గ్యారంటీ పథకాలు కూడా అమలు చేస్తున్నాం. అందులో భాగంగానే త్వరలోనే ఈ యొక్క 6 గ్యారంటీలు అన్ని కూడా అమలు చేస్తామనేది కూడా షబ్బీర్ అలీ చెప్పడం జరిగింది. అయితే పీఏసీ సమావేశంలో మెయిన్ గా ఇటు పార్లమెంట్ ఎలక్షన్ టార్గెట్ గా సమావేశం జరిగినట్టు తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇటు జనవరిలో కూడా స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఇటు 6 గ్యారెంటీలు కూడా పక్కాగా జనాలకి తీసుకురావడానికి కూడా ఇటు కాంగ్రెస్ అధిష్టానం కూడా భావిస్తుంది. ఎందుకంటే దీనిపై ఇప్పటికే అధిష్టానం కూడా చర్చించింది. ఎందుకంటే ఇచ్చిన గ్యారెంటీల అమలు ఖచ్చితంగా ఉండాలి, అది కూడా త్వరలోనే చేయాలని కూడా ఇప్పటికే ఏఐసీసీ నేతలు కూడా సూచించిన నేపథ్యంలో ఇటు పార్లమెంట్ ఎలక్షన్ టార్గెట్ గా మిగతా గ్యారెంటీలు కూడా అమలు చేసేందుకు కూడా ఇటు టీపీసీసీ కూడా సిద్ధమవుతుందని తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే దీనిపై కూడా త్వరలో గైడ్ లైన్ రాబోతుంది. ఇటు మెయిన్ గా ఇటు మహాలక్ష్మి సంబంధించి 2,500 సంబంధించి మహిళలందరూ కూడా ఇవ్వడంపై కూడా విధి విధానాలు కూడా త్వరలో కూడా ఖరారు చేసినట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే గ్రామ లెవెల్లో సభలు నిర్వహించి లబ్ధిదారుల ఎంపిక చేపడుతున్నట్టు చెప్తున్నారు. కాబట్టి ఇందులో గ్రామ లెవెల్లో కీలకంగా ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరిని కూడా
ప్రభుత్వ పథకాలను కూడా భాగస్వామ్యం చేయాలని కూడా కాంగ్రెస్ భావిస్తుంది. కాబట్టి ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా అన్ని పథకాలు అందించడమే ధ్యేయంగా అడుగులేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క పథకాన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మరి చూడాలి, పార్లమెంట్ ఎలక్షన్ల టార్గెట్ గా ఈ 6 గ్యారెంటీల అమలు కూడా త్వరలోనే అన్ని అమలు చేస్తామని కూడా పిఎస్సి సమావేశాలు నిర్ణయించడంగా తెలుస్తా ఉంది. స్పందన. సతీష్, రాబోయే లోక్సభ ఎన్నికల్లో సోనియా గాంధీని తెలంగాణ నుంచి పోటీ చేయించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మరి ఎక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఉంది సోనియా? ఎస్, గతంలో ఇందిరాగాంధీ మెదక్ నుంచి కూడా పోటీ చేశారు. కాబట్టి తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ కూడా తెలంగాణలో పోటీ చేయాలని కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. కాబట్టి దీనిపై ఫైనల్ గా డిసిజన్ తీసుకోవాల్సింది ఏఐసిసి అగ్రనేత సోనియా గాంధీ. కాబట్టి వీలైతే ఇక్కడ తీర్మానం చేయడం జరిగింది. కాబట్టి తల్లి రుణం తీసుకునేందుకు మాకు అవకాశం ఇవ్వాలని కూడా ఇటు కాంగ్రెస్ సంబంధించిన నేతలు కూడా భావిస్తున్నారు. ఎందుకంటే మనం మొన్న చూసాం, ఇటు రేవంత్ రెడ్డి సీఎం ప్రమాణ స్వీకార ఉత్సవంలో కూడా ఘనంగా ఆమెకు స్వాగతం పలికారు. ఆమెకు మొత్తం ఇటు ఎల్బీ స్టేడియం మొత్తం కూడా తిప్పి ఆమెకు స్వాగతం కూడా పలికిన పరిస్థితి. కాబట్టి ఆమె రుణం తీసుకునేందుకు మాకు అవకాశం ఇవ్వాలని కూడా వాళ్ళు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరి ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నపై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సింది మాత్రం సోనియా గాంధీ. కాబట్టి దానిపై ఇంకా చర్చ కొనసాగుతుంది. అయితే ఇటు పిఎస్సిలో మాత్రం తెలంగాణలో సోనియా గాంధీ పోటీ చేయాలని కూడా ఏకగ్రీవంగా ఇటు టీపీసీ నేతలంతా కూడా తీర్మానం చేశారు. మరి గతంలో ఇందిరాగాంధీ మెదక్ నుంచి పోటీ చేశారు. కాబట్టి మరి అక్కడి నుంచి ఆమె పోటీ దిగుతారా, లేకపోతే ఇంకా వేరే నియోజకవర్గాన్ని ఎంచుకుంటారపై కూడా ఇంకా సస్పెన్షన్ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. స్పందన. మొత్తానికైతే ఇటు తెలంగాణ నుంచి సోనియా గాంధీ కూడా పోటీలో నిలపాలని కూడా వీళ్ళంతా కూడా భావిస్తున్నారు. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా రేపు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీ వెళ్తున్నారు. వెళ్లిన తర్వాత ఇటు ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గేతో పాటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో మీట్ అవుతారు. మీట్ అయిన తర్వాత వారితో చర్చించిన తర్వాత వాళ్ళు మరి దేనికి అనుకూలంగా ఉంటే ఆ రకంగా మరి మెదక్ నుంచి పోటీ చేస్తారా, లేకపోతే మరి వేరే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారన్నపై కూడా క్లారిటీగా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఫైనలైజ్ చేయాల్సింది మాత్రం ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గేతో పాటు సోనియా గాంధీ డిసైడ్ చేస్తారు. కాబట్టి ఇక్కడ మాత్రం తీర్మానం అయితే చేశారు. తెలంగాణలో సోనియా గాంధీ పోటీ చేయాలని కూడా ఇటు పిఎస్సి సమావేశాలు కూడా నిర్ణయించారు. కాబట్టి దీని విధి విధానాలు కూడా ఇటు ఏఐసిసి అగ్రనేత మల్లికార్జున ఖర్గే కూడా అందిస్తారు. థ్యాంక్ యూ సతీష్.